మనతోటి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ మరి గారు ఉన్నారు. ముఖేష్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ముఖేష్ గారు, ప్రస్తుతం గులాబీ బాస్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి? అసలు ముఖ్యంగా శాసనసభకు ఎందుకు గులాబీ బాస్ వెళ్ళట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే ఏంటి, బీజేపీ అయితే ఏంటి, ఇద్దరు కూడా అడుగుతున్న పరిస్థితి. దీన్ని ఏ కోణంలో చూడాలి? విద్యుత్ కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిని మీరు ఏ రకంగా చూస్తారు? కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి రాకపోవడం అనేది ప్రజల యొక్క తీర్పుని తను చిరతా వహించకపోవడంగా మనం చూడవచ్చు. ఎందుకనంటే నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అందరితో పాటు ఓత్ తీసుకోవడం కానీ అందరితో పాటు అక్కడికి వెళ్ళడం కానీ అది ఒక గౌరవప్రదమైనటువంటి సభ. ముఖ్యంగా ఏంటి అంటే అధికారం అనేది ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదని ప్రతి రాజకీయ పార్టీ నేర్చుకోవాల్సినటువంటి అంశం అది. ఎందుకంటే రాజకీయాలని పోటీగా తీసుకోకుండా ఒక కక్షాపూరితమైనటువంటి ధోనిలో ఏదైతే ఉన్నదో అక్కడ అలా తీసుకుపోవడం వల్ల ఏమైతున్నది, ఒక షేమ్ గా ఫీల్ అవుతున్నారు తప్ప మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు ప్రజలు, దీన్ని నిర్వర్తిస్తాము అనే విధంగా మీకు గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే దేశ స్థాయి వరకు కూడా ఆ విధంగా ఉందాతనంతో రాజకీయాలు అయితే ఈ రోజుల్లో లేవు. అందులో భాగంగా కేసీఆర్ గారు మరి ఇప్పుడు వచ్చే ఫైనాన్స్ మీటింగ్లకి వస్తాడా రావా అనేది కూడా మనకు తెలియదు. ఖచ్చితంగా రావాలి, రాకపోతే గౌరవప్రదంగా రాజీనామా. ముఖేష్ గారు, ప్రధానమైన కారణం గతంలో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో మీరు అన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గతంలో ప్రతిపక్షాలని సరిగ్గా గౌరవించి ఉంటే, వారికి ప్రతిపక్ష సముచిత స్థానం కల్పించి ఉంటే ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు వచ్చేది కాదు అని ప్రధాన రాజకీయ విశ్లేషకుల మాట. మీరు దాంతో ఏకీభవిస్తారా? ముఖ్యంగా నేనేమంటానంటే అసెంబ్లీ అనేది అత్తగారిల్లు కాదు గౌరవించడానికి. ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మనం చూస్తూ ఉంటాము సిపిఎంలలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళు చేసేటటువంటి పబ్లిక్ కోసం చేసేటటువంటి రిప్రజెంటేషన్ ఎంత హేతుబద్ధంగా ఉంటది. వాళ్ళలో పాపం ఏదైతే అధికారంలో ఉండాలి ఉంటేనే మేము ప్రజల గురించి మాట్లాడతామని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు కమ్యూనిస్ట్ పార్టీలో. కానీ కేవలం ఈ బూర్జువా పార్టీలు అని చెప్పే ఈ మెయిన్ పార్టీలు ఏవైతే ఉంటాయో వీళ్ళు మాత్రమే ఈ ప్రజల యొక్క తీర్పుని ప్రతిపక్షాన్ని అగౌరవపరచడం కాకుండా ప్రజల యొక్క తీర్పుని ఇప్పుడు మీరు చెప్పేది బూర్జువా పార్టీలని ఈ పార్టీలు అంటున్నారు. సిపిఎం పార్టీలని ప్రజలు ఎందుకు వ్యతిరేకించారంటారు? మరి ప్రజలు వ్యతిరేకిస్తేనే కదా వాళ్ళు ఒకటికి పడిపోయారు. వాళ్ళని పొగుడుతున్నారా? వ్యతిరేకించడం మీరు ఇంతకుముందు అంశం ఈ విపరీతమైనటువంటి కరప్షన్, విపరీతమైనటువంటి డబ్బు దుర్వినియోగం, ఒక 100 కోట్లు పెడితే తప్ప ఎమ్మెల్యే కానటువంటి పరిస్థితులలో ఈ రాజకీయాలు ఏదైతే ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆర్థిక స్తోమత లేదు. కానీ మీరు ప్రజల్లో ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ప్రజలకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎర్రజెండా మాత్రమే ప్రజల తరఫున నిలబడుతుంది. మనం ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చూసుకున్నా, రోడ్ల మీద చూసుకున్నా. మీరు చెప్పిన ఎర్ర జెండాలు, ముఖేష్ గారు, ఇక్కడ అభ్యంతరం ఒకటి ఉంది. మీరు చెప్పిన ఎర్ర జెండాలు ఒకప్పుడు ఎర్ర జెండాలుగా ఉన్నాయా? మీరంటున్న బూర్జువా పార్టీలకి తోక పార్టీలుగా ఉన్నాయా? అప్పుడు పెట్టి బూర్జువాలు కూడా మారినాయని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులానికి అంటగా ఉన్నటువంటి మాట వాస్తవము. కానీ ఎర్ర జెండా మీద ప్రజల్లోనైతే ఒక రకమైనటువంటి సదభిప్రాయమే ఉన్నది. కానీ మీరంటున్నట్టు ఏదైతే విద్యుత్ కొనుగోలు అంటున్నారు, విద్యుత్ కొనుగోలు ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక పాలసీ మేకింగ్ చేసినప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. కన్సర్న్ మినిస్టరీస్ ఉంటారు, ఒక క్యాబినెట్ గుర్తుంటది, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు, దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళంతా పాలసీ మేకింగ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎవరి చేతుల్లో ఉంటది. ఏదైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఈ డెమోక్రటిక్ వ్యవస్థలో బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ చేసే సందర్భంలో వాళ్ళ మీదకి వచ్చేటటువంటి అంశాలను వాళ్ళు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగ విలువలకు లోబడే వాళ్ళు పనిచేస్తారు తప్ప ఈ చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉంటాయో వీటిని ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు ఏంటి అంటే రాజకీయంగా వాడుకోవడానికి ఈ అంతా ఒక తతంగం జరుగుతున్నది. ఇలాంటి ఏదైతే ఈ అవినీతి అంటున్నారో అవినీతి ఏ పార్టీ ఉన్నా చేస్తున్నది. ఈవెన్ వార్డ్ మెంబర్ స్థాయికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ప్రతి దగ్గర అవినీతి ఉంది. అవినీతి అనేది మన దేశానికి పట్టినటువంటి అతిపెద్ద క్యాన్సర్. ఇది ఒక కీమోథెరపీ స్టేజ్ లో ఉందని అయితే
ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. మీరు అన్నటువంటి విద్యుత్ కొనుగోలు ఏవైతే ఉన్నాయో మిత్రుడు టిఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టు విద్యుత్ కొనుగోలు జరిగినటువంటి సందర్భాన్ని అంతకంటే ముందు నుంచి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ఇస్తే మీ తెలంగాణ చీకట్లు అవుతుంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నది. ఎప్పుడైనా ప్రతి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్క దఫాలో ఒక్కొక్క దాన్ని తీసుకొని ముందుకెళ్లేటటువంటి క్రమంలో అందులో తప్పులు జరిగి ఉండొచ్చు కాక ఖచ్చితంగా జరిగి ఉంటాయి. జరిగి ఉంటే 100% దానికి శిక్ష అర్హులే, ఎందుకంటే చట్టం అందరికీ సమానం. కానీ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే నరసింహారెడ్డి గారు అనేటటువంటి ఒక జస్టిస్ ని నియమించినప్పుడు ఆ నరసింహారెడ్డి గారు ఏదైతే ఉన్నారో న్యాయ విచారణ తన అసలు ఏం జరిగింది దాన్ని పరిశీలించాలి అని చెప్పి కమిటీ చేస్తే కమిటీకి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు ఏం తీశారు, అందులో ఉన్నటువంటి తప్పులని అనేది చెప్పాల్సిన చోట చెప్పాల్సిన సందర్భంలో చెప్పాలి తప్ప కొంచెం ఓవర్ గా అంటే అత్యుత్సాహంతో మరి తనకి ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తో ఏదైనా కిడ్కోకో ఒప్పందం ఉందో తెలియదు కానీ ప్రజలకు మీడియాకు అసందర్భోచితంగా అసలు టైం కానటువంటి టైంలో చెప్పడం అనేది సముచితం కాదు. దానివల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే ముఖేష్ గారు టైం కానుంటే టైం అంటున్నారు అంటే విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో విచారణ పూర్తి కాకముందే ఆయన ఒక జడ్జిగా చేసినటువంటి వ్యక్తిగా కంప్లీట్ ఒక కంక్లూజన్ కు రాకముందే అయ్యి ఉండొచ్చు వేసి ఉండొచ్చు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రిడిక్షన్స్ చెప్పాల్సినటువంటి ఆయన ఒక జ్యోతిష శాస్త్రజ్ఞుడు కాదు, లేకపోతే భవిష్యత్తును చెప్పేటటువంటి ఇంకో అతను కాదు కదా. అతను కంప్లీట్ జ్యుడిషియర్ లో ఉన్నటువంటి వ్యక్తిగా మామూలుగా నేను ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఒక అక్యూజ్డ్ రాకపోతే మేము ఏం చేస్తామంటే సార్ తనకు జ్వరం వచ్చినట్టుంది రాలేదు అని చెప్తే జస్టిస్ తినరండి, మేము ఒక ఆబ్సెంట్ పిటిషన్ రిటర్న్ పిటిషన్ వేయాలి. అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండానే తను ఒక ఆయనే ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీలు చేయాల్సినటువంటి పనిని నరసింహారెడ్డి గారు చేయడం అనేది అది సముచితమైనటువంటి పని కాదు. ఎందుకంటే తన యొక్క పదవికి తను ఉన్నటువంటి ఆ స్థానానికి చాలా విలువ ఉంటది. వాస్తవంగా దీనివల్ల జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఏదైనా సమస్య మీద ఇలాంటి న్యాయ విచారణ ఏదైనా చేస్తామంటే ప్రజలు కూడా నమ్మలేనటువంటి పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. కేసీఆర్ ఎలా ఉంటదంటే అన్ని పక్షులు వాన వస్తుంటేనో ఎండ కొడుతుంటేనో ఒక గూడులోకో చెట్టు కిందికో ఇంకో దగ్గరకో చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ కేసీఆర్ గారు గద్దలాగా వర్షం గురించే మేఘం మీదికి పైకి వెళ్ళిపోతాడు. తనకు ఒక అవకాశం ఇచ్చారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తను చేయాల్సినటువంటి పని తను చేయాలి. ఆ యొక్క విచారణ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. దెన్ లీగల్ గా ఏం జరుగుతుందో అది జరుగుతూ ఉంటది. అంటే 17,000 కోట్ల 16,000 కోట్ల జరిగినాయని అంటున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు. ఇక్కడ బీజేపీ మిత్రులు కానీ టిఆర్ఎస్ మిత్రులు కానీ ఇప్పుడు అక్కడ అవినీతి జరిగింది. అవినీతి ఏ విధంగా జరిగింది? ఛత్తీస్గఢ్ కి తెలంగాణ ప్రభుత్వాలకు మధ్య జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లంచం ఇచ్చిందా, లేకపోతే మీరు ఎక్కువ కోడ్ చేయండి అని చెప్పి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లంచం ఇచ్చిందా అనేది ఒక సమస్య. అయితే మరి అప్పుడు అక్కడ ఉన్నది బీజేపీ పార్టీ, ఇక్కడ ఉన్నది టిఆర్ఎస్ పార్టీ. కానీ వాళ్ళప్పుడు కొల్యూడెడ్ అయి ఉన్నారు అని అనుకుంటే ఇది ప్రజాధనం వృధా అయింది కదా. వృధా అయినప్పుడు ఇలాంటి సందర్భంలో ఈ విచారణ కమిషన్ ఏదైతే ఉన్నదో దీనికి బదులు కొంచెం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రొయాక్టివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఇందులో ఇంకొక అంశం ఏంటి అంటే ఈ నరసింహారెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పుడు పార్టీలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి రెడ్డి డామినేట్ కాంగ్రెస్ పార్టీ, దిస్ ఈజ్ నాట్ ద టిపిసిసి, దిస్ ఈజ్ టిజిపిసిసి, తెలుగుదేశం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఎందుకు అనంటే కేసీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వంతో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు పోటీ పడలేనటువంటి సందర్భంలో ఆంధ్రాలో చంద్రబాబును ఓడగొట్టారు చిత్తుగా ఆంధ్ర ప్రజలు. ఈ రోజు నిన్నగాక మొన్న ఎల్వి ప్రసాద్ లోనో బసవతారకంలో అనుకుంటాను నేను చంద్రబాబుతోని పోటీ పడతా అనడం అసలు నిస్సిగ్ధైనటువంటి స్టేట్మెంట్ అది రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ తలదించుకునేటటువంటి స్టేట్మెంట్. ఫార్ బెటర్ ఉందండి, టాప్ 5 లో ఉంది అన్ని రాష్ట్రాలలో అభివృద్ధిలో. తను ఎక్కడనో సింగపూరో మలేషియానో వేరే దేశాలతో పోటీ పడుతుంది నా తెలంగాణ అని చెప్పాలి. కానీ
ఎక్కడో వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ తోని పోటీ పడతాం, నా గురువు చంద్రబాబు అని చెప్పడం అనేది తెలంగాణ సమాజం రెడ్డి డామినేషన్ గా ఉన్నది, రెడ్డి డామినేషన్ గా ఉంది కాంగ్రెస్ లో అని చెప్తున్నారు మీరు. 100%. మరి బీఆర్ఎస్ పార్టీలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది దళితులకి న్యాయం జరిగింది, ఎంతమంది బీసీలకి న్యాయం జరిగింది? వెలమ అధికారుల డామినేషన్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీని తీసి నేలకు కొట్టిరు. ఈ రోజు రెడ్డి డామినేషన్ ఉంది కాబట్టి ఆలోచిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి అధికారులు కానీ, పదవుల్లో ఉన్నటువంటి ఈ రెడ్లు కానీ ఏంది అంటే మాది రాష్ట్రం, మాది ప్రభుత్వం అని చెప్తున్నారట. మీరు ఎంత ఉన్నారంటే 10-15% ఉన్నటువంటి మీరు 5% లేనివాడు వాడెట్లు వెళ్తాడు, మనం వెళ్దాం అని చెప్పి వచ్చినటువంటి మీరు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడ పోవాలా బ్రదర్? అంతగా మీరు రెడ్లు వెలువలు ఏలుకుంటుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఏంది? మీరు ప్రజాస్వామ్యంలో మీరు అది కదా మాట్లాడాల్సింది. మీడియా కూడా ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, ప్రతి సందర్భంలో ఇదే ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇదే ఈనాడు కావచ్చు, ఏదైనా ఆంధ్ర పత్రికలు ఉన్నటువంటి పత్రికలు మీడియా యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే సమయం వచ్చినటువంటి ప్రతిసారి తెలంగాణని కించపరిచే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాయి. మీకు అభ్యంతరం ఉంటే కేసీఆర్ తో గొడవపడండి. టిఆర్ఎస్ ను గొడవగొట్టారు కదా, ఎంపీ స్థానాల్లో ఒక్కటి రాకుండా చేశారు కదా, భూస్థాపితం చేయండి. 36 మంది ఉంటే 36 మందిని తీసుకోండి. తెలంగాణ ప్రజలకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అనే పదం ప్రభుత్వ పెద్దల నుంచి వినబడడం లేదు. అసలు తెలంగాణలోనే ఉన్నామా అనే ఆ అపోహ కూడా జనాల్లో కలుగుతా ఉన్నది. వీటన్నిటికీ రెక్టిఫికేషన్ ఇవ్వాలి. మీరు అక్కడేదో చంద్రబాబుకు జిమ్మదారి కాదు, జవాబుదారి కాదు, ఇక్కడ ఉన్నటువంటి మోడీకి కాదు. తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అంతకంటే మంచిగా పాలించమని చెప్తా ఉన్నారు తప్ప మీరు కొన్ని ఎప్పటికప్పుడు ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లోకి ఇచ్చి ప్రజా ఉపయోగం లేనటువంటి చర్చలను ప్రజల్లో పెడుతూ ప్రజాహితాన్ని మర్చిపోతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. ఇంకొకటి అండి, ప్రజాధనాన్ని టిఆర్ఎస్ లో కేసీఆర్ గారు చేశారు, అది 100%. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నది ఏంటి? నేను నిన్ననో మొన్ననో చూశాను, ఒక వేరే దేశం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఢిల్లీకి వస్తే తను నార్మల్ క్లాస్ ఫ్లైట్ లో వస్తే ఇప్పటికి నేను అనుకుంటాను 7-8 నెలలు అయినట్టున్నది. పోయిన ప్రతిసారి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో పోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇన్ని పైసలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి రేవంత్ రెడ్డి? ప్రజల పైసలా? నువ్వు నీ పార్టీ పనులకు పోయినా, నువ్వు లేకపోతే ప్రభుత్వం దగ్గరికి పోయినా ఈ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని నెలకు 4-5 సార్లు తిరగడం. ప్రభుత్వంలో ఎవరు కూడా అలా ప్రజాధనంతో వెళ్ళి రాలేదంటారా? ఫ్లైట్ లో 100% వచ్చారు, ప్రజాధనంతో పోయి వచ్చారు. కానీ ప్రతిసారి పార్టీ పనులు పెట్టుకొని పార్టీ పనుల పేరు మీద మళ్ళీ ఒకటి చిన్న ఫైల్ ఇది పెట్టుకొని పోవడం. 10 సార్లు ఢిల్లీకి ఏం పని ఉంటుందండి? నీకు ప్రజలు ఇచ్చింది ఇక్కడ, నువ్వు రిమోట్ ముఖ్యమంత్రి చేయాల్సిన పని కూడా మీరో నేనో కెమెరా ముందు నిర్ణయించేస్తే ఎలా ముఖేష్ గారు? నేను ఒక ప్రజలుగా, నేను ఒక ఓటరుగా నేను అడిగేటటువంటి హక్కు ఉంటది. మీరు ఒక మీడియాగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కరెక్టే. ఇప్పుడు అవతల దగ్గర నుంచి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రికి ఒక పని కాదు కదా, 4 కోట్ల మంది 5 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజల అవసరార్థం ఆయన తిరుగుతూ ఉంటారు, ఆయన సొంతగా తిరగరు కదా. ఆ లెక్క వస్తే వాళ్ళు రేవంత్ రెడ్డి గారే సపరేట్గా ఏం తిరగట్లేదు కదా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అందరు ముఖ్యమంత్రులు ఎవరు తిరుగుతా ఉన్నారు? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరార్థం ఢిల్లీకి వెళ్ళొస్తూ ఉంటారు. దాన్ని కూడా మనం భూతత్వం కోణంలో చూస్తే ఎలా? 100 సార్లు అండి, 100 సార్లు పోతూ ప్రజాధనం దుర్వినియోగం అనేది మనం జస్టిఫికేషన్ చేసుకోవచ్చు యాజ్ ఎ సింపథైజర్ గా. ఐఎమ్ ఓకే విత్ ద రేవంత్ రెడ్డి, ఐఎమ్ ఓకే విత్ ద కాంగ్రెస్ పార్టీ. నాకు ఎప్పుడు వ్యక్తులతోని ఎటువంటి అది ఉండదు. కానీ వ్యవస్థ, ప్రజలు ఎక్కడ పోతా ఉన్నారు, పరిపాలన ఎక్కడ పోతా ఉన్నది, ఇక్కడ ఎట్లా ఉంది తెలంగాణ ప్రజల కంటే, ఐఎమ్ సారీ టు సే, తల్లిదండ్రి చచ్చినటువంటి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజల పరిస్థితి ఆ విధంగా ఉందండి. కారణం ఎవరంటారు? ఇప్పుడు మన ఏమంటారు చూడు, ఈయన మీద కోపంతో ఈయనకు ఓటేసినారు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి లెగసీ రేవంత్ రెడ్డి గారు మెయింటైన్ చేస్తారేమో, అటువంటి లెగసీని పార్టీకి తెచ్చి పెడతారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను స్టార్టింగ్ లో. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో అసలు కాంప్రమైజ్ కాకపోయేది.
ఎప్పుడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తారు కానీ చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రతిసారి నువ్వు ఎక్కడి నుంచి ఏ పార్టీలు వస్తేంది, నాకు రకరకాల రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో నీకు ఒక మంచి పెద్దపీట తెలంగాణ ప్రజలు ఇచ్చినప్పుడు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడాలి, తెలంగాణ ప్రజల గురించే మాట్లాడాలని అంటాను నేను. అలాంటప్పుడు పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ ఇగో ఒకవేళ దెబ్బతిన్నది అనుకోండి, మనం చేయలేం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఏదో ఈయన పోతున్నాడు ఆయన, అది కామన్ అండి, మొత్తం పోతారు. కేసీఆర్ వచ్చినప్పుడు చేసినటువంటి పని రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. డిఫరెన్స్ ఏంటి అనేది కూడా సో ఇద్దరు ఒకటే దొందే, ఇద్దరు వలన ఏ ప్రాబ్లం లేదు, ప్రజలకు మాత్రం అన్యాయం అయ్యారు అంటారు మీరు, అంతేనా? ఏమో నేనేమనుకుంటాను అని అంటే, ఇప్పుడున్నటువంటి 63 మందిలో 63 మంది ఎమ్మెల్యేల్లో బహుశా ఈయన ఎమ్మటి ఒక 20, 25, 30 మంది ఉంటే, కొత్త వాళ్ళందరినీ ఒక 20, 25 మందిని 30 మందిని తెచ్చుకొని ఒక 60 మంది మెజారిటీతో మరి బీజేపీలో పోతందుకు వాళ్ళ గురువు రాజగురువు ఉన్నాడు కదా చంద్రబాబు ద్వారా, అట్లా కూడా చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కథం పెట్టి పోతాడేమో అని చెప్పి జనాలకు డౌట్ వస్తాను. జనరల్ డిస్కషన్ మనం పబ్లిక్ లో తిరుగుతాం.